సార్ నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు కాళేశ్వరం విచారణ నిన్నటితో కేసీఆర్తో విచారణ పూర్తింది అనుకోవచ్చా? సో నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? చూడండి, కమిషన్ లోపల ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు. దానికి జవాబు చెప్పే బాధ్యత ఆయన చెప్పు మనం. అంతేగాని బయట ఉన్నారు వాళ్ళు కావాలని కక్ష సాధింపని ఏదేదో అంటున్నారు. నేనేమంటున్నా, మీరు అన్ని పనులు పూర్తి చేస్తే 10 ఏళ్ళు బాగా చేసినామంటూ కట్టినా మరి ప్రజలు ఎందుకు ఓడగొట్టిండ్రు అనేది పాయింట్. కనుక దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. గతంలో మేము ఏం తప్పులు చేసినాం, ప్రజలు నువ్వు ఇన్ని కట్టించినా, ఇన్ని నీళ్ళు ఇచ్చినా, ఇన్ని ఇండ్లు ఇచ్చినా ఎందుకు ఓడగొట్టిండ్రు? ఎక్కడో ఒక పొరపాటు అయింది, ఆ పొరపాటు సరిదిద్దుకొని దాని బదులు నీ పొరపాటు సరిదిద్దుకోకుండా అటాకింగ్ కానీ చీఫ్ మినిస్టర్, అటాకింగ్ కానీ కాంగ్రెస్, ఇది కేవలం డ్రామా. ఇవన్నీ ఎందుకు? ఒక ఆయన అంటాడు ఎంటిక బీకోమంటాడు. ఇవన్నీ భాష బాగలేదు. నేను అనేది ఏంటి, ఎప్పుడు కూడా ఓడిపోయినప్పుడు ఏదో మొత్తం పెట్టుకోవాలి. ఏడేడ తప్పు జరిగి ఎవరి వల్ల అయిందని దాన్ని సరిదిద్దుకొని ప్రజలలో మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళలో మేమే గెలుస్తాం, నువ్వు గెలుస్తావు ఎవరు గెలుస్తావు అని ప్రజలు నిర్ణయిస్తారు. కనుక దాని గురించి మంచి పనులు చేసుకోవాలి తప్పితే కేవలం ప్రభుత్వం మీద కమిషన్కి ఇచ్చే జవాబు లోపల ఇచ్చి అందు నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయమనే కోరుతున్నా. ఓకే, అంటే ఇప్పుడు ఈ విచారణ పారదర్శకంగా జరిగింది అనుకోవచ్చా? ఈ విచారణ అనేది పారదర్శకంగా జరిగింది అనుకోవచ్చా? లేదు, చూడండి, పారదర్శకంగా ఆయన ఎన్నో రోజులు కమిషన్ కూర్చొని అన్ని రిపోర్టు పర్సనల్గా కాళేశ్వరం పోయి అన్నీ చూసి వచ్చిన తర్వాత ఆయనకు అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి పిలిచి అడుగుతున్నాడు కమిషన్. కనుక ఆ కమిషన్లో చెప్పే దాని మీద నువ్వు తప్పులు చేయకపోతే బయటకు వస్తావు, తప్పులు చేస్తే ఎవరికైనా లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అన్నట్టుంది. ఇదే కాళేశ్వరం వేరే రాష్ట్రంలో కట్టి ఉంటే కేసీఆర్ని సన్మానం చేసేవాళ్ళు రేవంత్ రెడ్డి మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. నిజంగానే వేరే దేశంలో కాదు, నువ్వు ఇంత మంచి పని చేస్తే ఇతర దేశాలలో సన్మానం చేసే బదులు వీడెందుకు కూడా కొట్టినని నేను అడుగుతున్నా. ఇక్కడే నువ్వు డెవలప్ చేసినావు కదా, పక్క రాష్ట్రం కూడా సన్మానం చేసే బదులు ఇక్కడ వాళ్ళు ఎందుకు ఓడగొట్టినని అడుగుతున్నా. ఎందుకు ఓడగొట్టిను? నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తున్నా, నిన్ను ఓటమి పాలైనవు. నువ్వు ప్రగతి భవన్ కట్టినావు, సెక్రటరియట్ కట్టినావు, అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినావు, కాళేశ్వరం కట్టినావు, మరి నువ్వు ఎందుకు ఓడిపోయినావు? అది మీద ఆలోచన. ఎంతసేపటికి బయట అయితే ఆయనకు సన్మానం చేసేవారు, పద్మశ్రీ ఇచ్చేవారు అనేది అది కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. నిజంగా కాళేశ్వరం ద్వారా 1 ఎకరా కూడా నీళ్లు పారలేదంటారా? ఈ సంవత్సరంలో కాళేశ్వరం నుంచి మీరు 1 చుక్క నీరు కూడా వాడుకోలేదా? చూడండి, చుక్క వాడిందా లేదా అనేది ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగండి. నేను అగ్రికల్చర్, నేను ఎప్పుడు పారవట్టలే, ఎప్పుడు గడ్డ పారవట్టలే, నాకు తెలియదు. వాడిందా లేదా అనేది ఆయన చెప్పగలుగుతాడు, రైతులు చెప్పగలుగుతారు. నాకు తెలియని సబ్జెక్ట్ నేను మాట్లాడాను. ఇప్పుడు 1,00,000 కోట్లు కేసీఆర్ నిజంగా అవినీతి చేశారంటారా వాళ్ళ హయాంలో? చూడండి, 1,00,000 కోట్లు తిన్నడా, 200 లక్షల కోట్లు. ఇప్పుడు కమిషన్ ఉన్నప్పుడు కమిషన్లో నేను ఏం తినలేదు, 1,00,000 కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినా చెప్పమను, అంతే. తినడా లేదా అని మేము తిన్నదని మేము అంటున్నాం. మేము తినలేదని నిరూపించుకో. దాని బదులు బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడు, ఇది కక్ష సాధింపు, ఇది ఎంటిక వీకలేరు, ఇవన్నీ ఎందుకు? అరే, నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు బయటికి రా, అన్ని వాస్తవాలు చెప్పు, తప్పు లేదని నిరూపించుకో. అప్పుడు నువ్వు ఏది మాట్లాడినా ప్రజలు హర్షిస్తారు. కానీ అరే ఏమైనా లోపల మాట్లాడు బయటకు వచ్చి ఈ విధంగా అంటే ఇది ఫ్రస్ట్రేషన్. మేము ఎన్ని చేసినా ప్రజలు ఎందుకు కూడగొట్టిండ్రు అనేది ఆలోచన చేయి. ఓన్లీ ఫ్రస్ట్రేషన్లు ఎవరన్నా తిట్టగా నేను కూడా ఎవరైనా తిట్టగలుగుతాడు, లాభం ఏంటి? దానివల్ల పని జరగాలి కదా అనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3 మంత్రి పదవులు ఇచ్చారు. అంటే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇచ్చారనుకోవచ్చా? సామాజిక న్యాయం గురించే రాహుల్ గాంధీ చెప్తుండు కాబట్టి మొట్టమొదటి స్టేట్ తెలంగాణ స్టేట్ ఇంప్లిమెంట్ చేసింది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది, క్యాబినెట్లో చేసింది, అసెంబ్లీలో చేసి అది 150 కోట్లు పెట్టి కులగన జరిగింది. ఏ రాష్ట్రం చేయలేదు. కనుక హైకమాండ్ ఏది చెప్తే అది ఇంప్లిమెంట్. ఎందుకంటే రాహుల్ గాంధీ ఊరికే చెప్తే ఇప్పుడు అది కూడా బీహార్ పోయిండు. బీహార్లో హాస్టల్లో పోతే ఒకటే రూమ్లో 6 నుంచి 7 మంది ఉన్నారు. వసతులు లేవు, నీళ్లు సరిగ్గా లేవు, తిండి సరిగ్గా లేదు. అది ఏది వాళ్ళకు ఏదైతే ఫెసిలిటీ మూత్రశాల ఉండేది కూడా లేదు. కనుక అటువంటిది బాగు చేయమని రాహుల్ గాంధీ గారికి నరేంద్ర మోడీకి లెటర్ రాసినా లేదా? వాళ్ళ జీవితాల గురించి బాగు చేయమని చేసి అంటే దట్ ఈస్ ది కార్డ్ ఆఫ్ ది ఇందిరాగాంధీ కుటుంబంలో అది ఉంది.
ప్రధానమంత్రి ఉంటే ఆయన్నే చేస్తుండే, కానీ నువ్వు ప్రధానమంత్రి ఉన్నావు కాబట్టి ఇక్కడ న్యాయం చేయమని అడుగుతాడు. ఆయన పోయి ఏదన్నా పెద్ద బిల్డింగ్ నాకు 20 ఎకరాలు ఇవ్వాలో కంపెనీ అడగలే, పేద ప్రజల గురించి అడుగుతున్నాడు ఆయన. వీళ్ళకు న్యాయం చేయండి, వాళ్ళకు బడ్జెట్ పెట్టండి, వాళ్ళు మంచి చదువు చదివించండి, మంచి భోజనం పెట్టండి, మంచి సంస్కారం నేర్పిమని ఆయనకు లెటర్ రాయడం అంటే ఆ కమిట్మెంటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ జరిగిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది. దేశంలో ఎవడు ఆలోచన చేయలే, కులగణ చేయాలి, ఆయన చేసిండు, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కులగణన అనేది కూడా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అవును, మరి ఇక్కడ బాగా జరిగింది కాబట్టి, ఇక్కడ అయింది కాబట్టి ఇదే లైన్లో మీరు కూడా చేయమని చెప్పారు. దానికి రాహుల్ గాంధీ గారు చెప్పాడు మీరు కూడా చేయాలని. సిద్ధరామయ్యను డీకే శివకుమార్ను పిలిచిండ్రా లేదా? అక్కడ కూడా జరుగుతుంది. ఎందుకంటే మా 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద రాష్ట్రం ఇది, అదైతే హిమాచల్ చిన్న స్టేట్ కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఒక దిక్సూచి ఇతర రాష్ట్రాల్లో కూడా అవుతుంది అనేది రాహుల్ గాంధీ ఆలోచన. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జనగణన కులగణన ఏదైతే చేశారో దానికి పాజిటివ్గా జనగణన కూడా చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల చెప్పింది కదా. వాళ్ళు ఇప్పటికే ఇంప్లిమెంట్ మొదలే పెట్టలే. ఇప్పుడు ఏమంటున్నాడు, మొదలు ఆయనకి ఏంది డీలిమిటేషన్ మీద ఉన్నది, దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి సీట్లు తగ్గించాలి అనేది ఆయన ఉద్దేశం. ఏదైనా నువ్వు మొదలైతే కులగణ మొదలు పెట్టరా బాబు, జనగణ అంటున్నావు, జనగణలో కులగణ కలుపుకొని నేను అడుగుతున్నా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్. అప్పుడే న్యాయం జరుగుతుంది. ఏ కులం వారు ఎంత ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏది, కిందేమున్నారు, బయటేమున్నారు, వాళ్ళు ఏ విధంగా భోజనం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు అందరూ ఓట్లేసారు. కోటీశ్వరుడు ఉంటుండు, పేదవాడు ఉంటుండు. ఆ పేదవాడి గురించి ఆలోచన చేసే శక్తి రాహుల్ గాంధీకి ఉన్నది, ఇందిరాగాంధీ కుటుంబానికి ఉన్నది. గతంలో రాజీవ్ గాంధీ గారు కూడా ఏది బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తి. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఆయనకి ఫస్ట్ ఆలోచన. అప్పుడు ఎన్నికలే జరపకపోదురు, ఇప్పుడు 5 ఏళ్ళకి జరగాలి కంపల్సరీ అనే దాన్ని పెట్టిండు. కాబట్టి ఇవాళ మండల అధ్యక్షులు, సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతున్నారు. అంటే ఆ కమిట్మెంట్ ఉంది ఆ కుటుంబంలో అనేది నేను చెప్పగలను. ఓకే, ఏటీఎంలో కూడా ఈ కాళేశ్వరం ఏటీఎంలో బీజేపీ కూడా మరక అంటుకునే అవకాశం ఉందంటారా? ఈ కాళేశ్వరంలో భాగంగా బీజేపీ కూడా మరక అంటుకునే అవకాశం ఉందంటారా? చూడండి, బీజేపీ వాళ్ళు ఎవరినైనా మేము పెడతామంటారు, మరి ఏం పెట్టిండో పెట్టుమను. నేను అనేదేని నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తప్పు జరిగినప్పుడు చేతిలో కేంద్ర ఏది డబల్ ఇంజన్ అంటున్నారు. ఈడ ఒక ఇంజన్ ఫెయిల్ అయితే నువ్వు ఆ ఇంజన్ బాగు చేయడానికి ఎందుకు ట్రై చేస్తలేవని నేను అడుగుతున్నా. డబల్ ఇంజన్ ఉంటేనే బాగుంటుంది 2 అన్నారు. మరి ఈడ తప్పు జరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడతలేరని నేను బండి సంజయ్ని అడుగుతున్నా, కిషన్ రెడ్డిని అడుగుతున్నా. మరి ఇక్కడ తప్పు చేసినప్పుడు మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? అది కూడా కమిషన్ వేసినాకనే, మేము లొల్లి పెట్టినాకనే కమిషన్ పడ్డది. మీరేం చేసినారు చెప్పు? అంటే మీకు ఎట్లకెళ్ళి కేవలం మాట్లాడాలి, అవసరాన్ని బట్టి ప్రభుత్వాలను పడగొట్టాలి, మన ప్రభుత్వం తెచ్చుకోవాలి. అది వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్టైల్. అది మా స్టైల్ అది కాదు. మా స్టైల్ ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసే వరకే మా లెక్క. ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలనేది మా ఆలోచన. ఏ పేదవారికి ఎక్కడ అన్యాయం జరిగినా హనుమంతరావు అవుతాడు. నేను కూడా ఏదైతే రాహుల్ గాంధీ గారు బీహార్లో పోయినట్టు నేను కూడా హాస్టల్లో పోయి చూస్తా. ఏడనన్నా తప్పు జరిగితే ముఖ్యమంత్రి ఆ హాస్టల్లో మంచి వసతులు కల్పించడానికి శాయశక్తులకు కృషి చేస్తాను. ఓకే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్న జూబ్లీ హిల్స్ ప్రాంతానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ మాగంటి గోపినాథ్ చనిపోయారు కదా, ఆ ప్రాంతానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏమైనా రేస్లో ఉన్నారా? ఎమ్మెల్యే రేస్లో? నేనేం రేస్ లేనండి. నేను మొదటి నుంచి నేను ఇక్కడ స్టేట్లో కాదు, నేను మొదటి నుంచి నేషనల్ లెవెల్లో ఎవరు డిసైడ్ చేస్తారు ఏం చదువు మహేష్ కుమార్ గౌడ్ అండ్ సీఎం డిసైడ్ చేస్తాడు. దాని గురించి నాకేం తెలియదు, నేను చెప్పాను. నేను ఇక్కడ పోటీ చేయను అన్నా కదా, నాకు పోటీ చేస్తా అంటే ఖమ్మం సీట్ ఎగరగొట్టి 2 సార్లు. ఇక ఏమడుగుతాం? ఏదైనా ఉంటే ఢిల్లీలో 10 మందికి ఉపయోగపడతా, నీ అటువంటి ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే 2 పూట భోజనం పెట్టి సంతోషపడతా అనేది నాకు. అందుగురించే రేపు నా బర్త్డే కూడా 2000 మందికి భోజనాలు పెడుతున్నా. ఎందుకంటే రాహుల్ గాంధీ సందేశం ప్రతి ఒక్కరు కూడా బర్త్డే కాగానే పోయి ఏది రాహుల్ గాంధీ ఫామ్ హౌస్లలో పోయి పండుకొని, లేకుంటే ఏది ఇతర దేశాలలో పోయి ఎంజాయ్ చేయడం కాదు. 10 మందికి అన్నం పెడితే వాడు తీతారు, ఈయన కడుపు చల్లకుండా అంటారు. అన్నిటికంటే ఏది భోజనమే. అన్నం పెట్టినప్పుడు మరవడట. ఆ పని నేను అందరి కార్యకర్తలకు చెప్తున్నాను. మీ బర్త్డేకు డోంట్ వేస్ట్ యువర్ పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేయడం కాదు, లేకుంటే పోయి ఫామ్ హౌస్లలో ఎంజాయ్ చేయడం కాదు. పేద ప్రజలకు పెడితే నీకు కూడా మంచి పేరు వస్తుంది,
దాని సంతృప్తి కూడా ఉంటుంది. రేపు పేదవానికి నేను పెట్టా అందులో నేను కూడా వాళ్ళు ఎంబడే కూర్చొని భోజనం చేస్తా. నువ్వు కూడా రా ఆ దినం 16 నాడు జూన్కి వచ్చి నువ్వు కూడా మాతో బడుగు బలిగిన భోజనం చేస్తే నేను కూడా సంతోషపడతాను. ఓకే.